హే హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో మనం వచ్చేసి ప్రభాస్ సార్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి పెద్దమ్మ గుడి మెట్రో స్టేషను. సో ఇక్కడ నుంచి వీడియో అయితే చాలా క్లారిటీగా ఉంటుంది, ఎక్కడా మిస్ చేయొద్దు. చాలా నీట్గా అయితే ఎక్స్ప్లోర్ చేశాను ప్రభాస్ సార్ ఇంటి దగ్గరికి ఎలా వెళ్ళాలనేది. సో మనం వచ్చేసి పెద్దమ్మ గుడి మెట్రో స్టేషన్ నుంచి పెద్దమ్మ గుడి రూట్కి అయితే వెళ్ళాలి. వీళ్ళంతా కూడా గుడికి వెళ్ళే భక్తులు అనమాట. సో పిల్లర్ నెంబర్ చూసుకున్నట్లయితే C1666 దగ్గర లెఫ్ట్కి అయితే తిరగాలి మనం. సో పెద్దమ్మ గుడి కమాన్ అంటారు దీన్నే కమాన్ అని, దీన్నే ఆర్చ్ అని కూడా అంటారు. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలి కొంచెం దూరం. సో ఇక్కడ నుంచి ఫస్ట్ రైట్ తిరగాలి. ఫస్ట్ రైటేనో కమాన్ దగ్గర నుంచి ఇక్కడ కొంచెం స్ట్రైట్గా వెళ్ళాలి. సో సిగ్నల్ కూడా వస్తుంది ఇక్కడ. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, ఇట్లాగే స్ట్రైట్కి వెళ్ళాక సిగ్నల్ వస్తుంది. సో సిగ్నల్ దగ్గర ఫస్ట్ లెఫ్ట్ సైడ్ తిరగాలి. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ తిరగంగానే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రోడ్ నెంబర్ 44A జూబ్లీ హిల్స్ అనమాట ఇది. సో ఇదే ప్రభాస్ సార్ యొక్క ఇల్లు. సో చూసుకున్నట్లయితే బయట వాచ్మెన్ ఉన్నారు. ప్రభాస్ సార్ యొక్క ఇల్లు ఇదే. ఆ కమాన్ దగ్గర నుంచి చాలా అంటే చాలా దగ్గర ఇల్లు. సో మనం వీడియో చూసుకొని అయినా మీరు రావచ్చు. సో ఇప్పుడు మనం కాసేపు వాచ్మెన్తో అయితే మాట్లాడదాం. ఉన్నారా సార్ లోపు? ఎక్కడ కాదు ఉండేది, షూటింగ్కి వెళ్ళారా? సో గైస్ విన్నారు కదా, మనమైతే వాచ్మెన్తో అయితే మాట్లాడనమాట. సో సార్ అయితే షూటింగ్కి వెళ్ళారు, ఇక్కడ లేరన్నారు. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి మంది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో సార్ లేరు. సో సార్ ఇల్లు అయితే